ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి బృందం ఢిల్లీ వెళ్ళినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అక్కడ సిఐడి బృందం ఆయన అరెస్ట్ చేస్తుందా చేయదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదిలా ఉంటే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డికి కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి త్వరలో ఆయన అరెస్ట్ కూడా జరగబోతుందా అనే చర్చ అయితే మొదలైంది. మొత్తానికి ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి నిన్న మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు అంటున్నారు. ఈ వాంగ్మూలం నేపథ్యంలోనే వీళ్ళ అరెస్టులు జరగబోతున్నాయా అని కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ కేసులో మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఇచ్చే వాంగ్మూలం ఏ విధంగా ఉండబోతుంది, మరి ఆయన ఇంట్రాగేషన్కి సపోర్ట్ చేస్తారా చేయరా, ఒకవేళ సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు ఏమైనా బయటపెట్టే అవకాశం ఉందా, ఈ కేసులో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. మనం గత నుంచి వింటూనే ఉన్నాం, ఈ ఎఫ్ఐఆర్లో మిథున్ రెడ్డి గారి పేరు లేదు, అయినా కూడా ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళారు అని చెప్తున్నారు. మరి ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పుడు ఏ ఆధారాలతో సిఐడి ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళింది అండ్ ఆయన మళ్ళీ ఇక్కడ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఇప్పుడు సార్ అన్నాడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అంటున్నారు. మరి ఎంత లేదన్నా కూడా సుప్రీంకోర్టు అంటే సోమవారం వరకు వెయిట్ చేయాలి. ఈరోజు రేపు గడువు ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మరి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఏ ఆధారాలతో ఆయన్ని అరెస్ట్ చేస్తారంటారు? అంటే ఇవాళ రాత్రి గడిస్తే చాలు. ఏంటి ఏ రాత్రి ఎవరిని అరెస్ట్ చేస్తారు, రేపేం జరుగుద్ది, ఇవాళ కోర్టులో ఏం జడ్జిమెంట్ వస్తుంది, ఇలా భయ పరిస్థితులు మనం చూస్తున్నాం. అటు ఎంపీలు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా భయపడతాం. ఎందుకు ఈ భయం? మీరు పాల్పడినటువంటి అవినీతి కుంభకోణాలు, ఇవాళ విచారణలు, కోర్టు తీర్పులు మనం చూసాం. బిరుకాయలు దొంగ భుజాలు దౌడుకున్నట్టుగా ఇతను ముందస్తు బెయిల్కి వెళ్ళడం హైకోర్టు. ఎందుకని పేరు లేదన్నారు. పేరు లేకపోయినా ఎందుకు వెళ్ళాడంటే అరెస్ట్ చేస్తారన్న భయం. అంటే వాసుదేవరెడ్డి ఇక్కడి నుంచి రిలీవ్ అయిన దగ్గర నుంచి వీళ్ళకి కంగారు పడతాం. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినట్టు వాసుదేవరెడ్డి ఈ మొత్తానికి అతనే ఏది సూత్రధారి. ఆ వాసుదేవరెడ్డి ఎలా రిలీవ్ అయ్యాడు? అతను మాతృశాఖకి వెళ్ళిపోయాడంటే సడన్గా అతను ఏదో వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు మన మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 164 మరి మ్యాజిస్ట్రేట్ ముందు వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఏముంది? జనరల్గా ఆ వాంగ్మూలం మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తేనే రిలీవింగ్ ఆర్డర్. ప్రభుత్వానికి ప్రతికూలంగా ఇస్తే ఆయన రిలీవ్ అయ్యేవాడు కాదు. రిలీవ్ అయ్యాడంటే ప్రభుత్వానికి అనుకూలంగా అతను వాంగ్మూలం ఇచ్చాడు, అతను సరెండర్ అయ్యాడు, అప్రూవర్గా మారాడు. అతనేంటి వీళ్ళందరినీ ఫిక్స్ చేశాడు. ఎందుకంటే ఒక వాసుదేవరెడ్డే జగ్గయ్యపేట దగ్గర ఒక 40 ఎకరాల భూమి కొన్నట్టుగా మనం మీడియాలో కథనాలు. వాళ్ళ మాంగారు పేరు మీద 28 ఎకరాలు ఒక చోట, 12 ఎకరాలు ఒక చోట కొన్నాడని. అసలు వాసుదేవరెడ్డి ఫైళ్ళు వేసుకుని నీకు జగ్గయ్యపేట మీదుగా హైదరాబాద్ పోతుంటే జగ్గయ్యపేటలో చూసినాడు, చెప్పాడు ఏదో స్పీడ్గా పోతుంది వెహికల్, దాని నిండా ఫైళ్ళు ఉన్నాయని. ఆ రోజే కేసు కట్టారు. ఆ రోజు అతని ఇంటి దగ్గర నానక్రామ్గూడలో రైడ్ చేస్తే ఆ కారులో గోల్డ్ రసీదులు దొరికాయని. అసలు అంతకు ముందే నానక్రామ్గూడలో ఒక ఇంటి పైన దాడి చేస్తే 100 కోట్లు లభించాయని, ఒక పారిశ్రామికవేత్త ఇంట్లో శరత్చంద్రారెడ్డి ఆ 100 కోట్లు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన నగదని. అంటే ఇవాళ క్యాష్ ఎక్కడ చూసినా నగదు. ఇందాక మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 1,00,000 కోట్ల మద్యం అమ్మితే 99,400 కోట్లు క్యాష్ తీసుకున్నారు. ఏమైంది ఆ క్యాష్? అసలు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ యొక్క వర్త్ ఎంత దోపిడీ జరిగిందంటే 20,000 కోట్లు దోపిడీ జరిగిందని ప్రభుత్వం చెప్తాం. శ్వేతపత్రంలో అదే ఉంది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు చంద్రబాబు కూడా, దగ్గర 19,000 కోట్లు ఎంతో స్కామ్ జరిగిందన్నారు. అదొక వెర్షన్. కానీ ఇది 1,00,000 కోట్ల స్కామ్ అంటున్నారు. వసూలు చేసినటువంటి ఆ 99,400 కోట్ల నగదు అసలు ఏమైంది, ఎంత ప్రభుత్వ ఖజానాకు జమ అయింది, ఎంత విదేశాలకి వెళ్ళింది, ఎంత మొన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అంటే 37,000 కోట్ల స్కామ్ అంటున్నారు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య మద్యం విక్రయాల వ్యత్యాసం 5,000 కోట్లు. అంటే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ తేడా 5,000 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి ఎంత అయింది? 42,000 కోట్లు అయింది. అప్పుడు 5,000 కోట్లు ఏంటి, ఇప్పుడు 42,000 కోట్ల తేడా ఎట్లా వచ్చింది? ఇప్పుడు అంతే ఉండాలి, 5,000 కోట్లే ఉండాలి తేడా. అంటే ఆ 37,000 కోట్లు ఏమయ్యాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? జగన్మోహన్ రెడ్డి జేబుల్లోకి ఎంత వెళ్ళింది? మిథున్ రెడ్డి జేబుల్లోకి ఎంత వెళ్ళింది? సాయి రెడ్డి జేబుల్లోకి ఎంత వెళ్ళింది? ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వెళ్ళారంటే ఏపీ సిఐడి, ఇప్పుడు ఆ సెషన్స్ అయిపోయినాయి. పార్లమెంట్ ఏంటి వాళ్ళతో క్లోజ్ అంటున్నారు. రాజ్యసభలో బిల్లు, అది వక్ఫ్ బిల్లు ఓటింగ్ జరిగింది, లోక్సభలో జరిగింది, ఇంకా అతను లిఫ్ట్ చేస్తున్నారా? ఇవాళ నైటే మిథున్ రెడ్డిని లిఫ్ట్ చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఎత్తుతారా? మిథున్ రెడ్డిని ఎత్తితే వాట్ నెక్స్ట్? ఏం జరుగుద్ది? మిథున్ రెడ్డి ఏంటి, ఆయన 6th ఫేజ్లో ఉన్నాడు. ఇది ఒక 7 అంచెలుగా జరిగింది ఈ దోపిడీ అని. 5th ప్లేస్లో ఉన్నాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే, అదే కసిరెడ్డి రాజ్, కర్త కర్మ క్రియ ఇతనే అని ఎవరు చెప్పారు? విజయసాయి రెడ్డి చెప్పాడు. అంటే ఇక్కడ వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారాడు, విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారాడు. పోతూ పోతూ విజయసాయిరెడ్డి ఏమన్నాడు? మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్ అన్నాడు. అంటే తను కంప్లీట్గా ఇవాళ లిక్కర్ స్కామ్ తాలూకు అన్ని వాస్తవాలు బయటపడటానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే విజయసాయిరెడ్డిది ఒక డిస్టిలరీ, వాళ్ళ అల్లుడిది, పెనికే రోహిత్ రెడ్డికి సంబంధించిన ఆదాన్ డిస్టిలరీసో ఏదో ఉంది. ఆదాన్ డిస్టిలరీసు, తర్వాత ఈ ఎస్పీవై డిస్టిలరీసు, ఇవి దగ్గర దగ్గర ఒక 6 డిస్టిలరీలకే 62% ఆర్డర్స్ ఇచ్చారు. అంటే 60% ఆర్డర్స్ వీటికే ఇచ్చారన్నమాట. వీటి దగ్గర వసూలు చేసిన నగదే 3,113 కోట్లు అన్నారు. అంటే ఏంటి? ముడుపులు. బ్రాందీ కేసుకి ఎంత, బీర్ కేసుకి ఎంత, కేసుకి 250 నుంచి 400 క్యాష్ వసూలు చేశారు. అంటే ఇది ఎంత అమౌంట్? ఇప్పుడు కృష్ణదేవరాయలు లోక్సభలో ఏమని చెప్పారు? 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందన్నాడు. 2,000 కోట్లు సునీల్ రెడ్డి అనేవాడు అసలు దుబాయ్కి తీసుకుపోయాడు అన్నారు, ఏదో ఇన్ఫ్రా కంపెనీ. అంటే కంపెనీ ప్రస్తావించాడు, ఎవరు మనీ లాండర్ చేశాడు అతని పేరు ప్రస్తావించాడు, వాళ్ళ వివరాలు మళ్ళీ అమిత్ షాకి ఇచ్చారు. అంటే మనీ లాండరింగ్ జరిగింది 4,000 కోట్ల, 40,000 కోట్ల. మనీ లాండరింగ్ జరిగింది వాస్తవం. ఎంత వీళ్ళు తీసుకువెళ్ళారు? ఇక్కడ ఈడీ ఎంటర్ కావాలి. ఇంతవరకు ఈడీ ఎందుకు ఎంటర్ కాలేదు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎప్పుడైతే కృష్ణదేవరాయలు లోక్సభలో దీనిపై మాట్లాడాడో, అమిత్ షాను కలిసి ఆయన మరి ఆధారాలు ఇచ్చాడో, ఆ రోజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద పడాలి. ఇప్పుడు ఐటీ దాడులు జరుగుతాయి, పారిశ్రామికవేత్తల మీద దాడులను, వస్త్ర వ్యాపారులపై దాడులను, మైనింగ్ వాళ్ళ మీద దాడులను, ఐటీ వచ్చి దాడులు చేస్తున్నప్పుడు ఈడీ మనీ లాండరింగ్ జరిగింది అని ఒక ఎంపీ చెప్పిన తర్వాత కూడా, ఎక్కడ చెప్పాడు? లోక్సభలో చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు మరి ఈడీ ఎందుకని కేసు నమోదు చేయలేదు దీని మీద? అంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తేనే నమోదు చేస్తుందా? అంటే ఇంకా ఎవరన్నా సిగ్నల్ ఇవ్వలేదా? జెండా ఎత్తలేదా? ఇప్పుడు కేవలం ఇది మిథున్ రెడ్డే కాదు. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి 5వ ప్లేస్లో ఉన్నాడు, మిథున్ రెడ్డి 6వ ప్లేస్లో ఉన్నాడు. అసలు 7 అంచెల వ్యవస్థ. నంబర్ 7 ఎవరు? బిగ్ బాస్. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి మరి వాళ్ళ బిగ్ బాస్ పేరు చెప్తాడా? జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్గా జరిగినటువంటి ఈ కుంభకోణం, ఈ మొత్తం దీన్ని కనుక రూట్అవుట్ చేయకపోతే, ఏది దీన్ని పూర్తిగా కూకటి వేళ్లతో దీన్ని కనుక పెకిలించకపోతే, ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. ఇందాక మధుసూదన్ రెడ్డి గారు అన్నారు, వీళ్ళ మీద అసలు హత్య కేసులు పెట్టాలన్నారు. 30,000 మంది పుస్తెలు దిగిపోయాయని పురంధేశ్వరే ఆరోపించారు. అంటే 30,000 హత్యలు జరిగినట్టు అన్నమాట వీళ్ళు చేసినటువంటి ఆ మద్యం వల్ల. ఏది? నాసిరకం మద్యం, దొంగ మద్యం తయారు చేశారు. 52% మంది లివర్ దెబ్బతిందని ఒక మెడికల్ రిపోర్ట్ ఇచ్చిందా ఎవరు? పురంధేశ్వర్ గారు. అంటే ప్రజారోగ్యంతో ఇలా చెలగాటం ఆడినటువంటి మొత్తం ఈ మద్యం రాక్షసులందరి అంతు తేల్చాలి ప్రభుత్వాలు. ఏది? ప్రజల బలహీనతలు,
ఒక బలహీనత ఏది మద్యపానం అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఇంట్లో వాళ్ళని దోచేశారు, వాళ్ళని తాకట్టు పెట్టారు. అంటే రక్తం పీల్చారు, ఆ పీల్చిన రక్తాన్ని మళ్ళీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీర్చుకున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు అని చెప్పి మధు గారు అంటున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఇప్పటివరకు ఎంతోమందిని అరెస్ట్ చేయడం మనం చూసాం. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఎవరి పేరు బయట పెట్టలేదు. ఇంట్రాగేషన్లో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానే చెప్తున్నారు. సో ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పే అవకాశం ఉంటుందంటారా? ఈ లోపల వాళ్ళు ముందస్తు బెయిల్స్కి వెళ్ళడం, లేదు అంటే ఆ తర్వాత ఒక నెల రోజులు అలానే శిక్ష అనుభవిస్తే ఆ తర్వాత బెయిల్స్ రావడం, అలాగే బయటకు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి, ప్రొలాంగ్ అవుతున్నాయి, అన్నీ నీరు గారిపోయే ప్రయత్నాలే జరుగుతున్నాయి. సో ఇది కూడా అలానే జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇవాళ మిథున్ రెడ్డి ఎక్కడ? మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు? దొరుకుతాడా? అంటే మిథున్ రెడ్డిని వీళ్ళు అరెస్ట్ చేస్తారా? అసలు వీళ్ళు సిఐడి మిథున్ రెడ్డిని చేరుకుంటుందా? మిథున్ రెడ్డి ఆల్రెడీ హాస్పిటల్లో చేరిపోయాడా? ఇప్పుడు రకరకాల, ఎందుకంటే మనం చూసాం పరారయ్యాడా. ఇప్పుడు ఎవరైతే పోలీసులు వస్తున్నారు 41A నోటీసులు ఇద్దామంటేనే పరారైపోతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు? అసలు పత్తా లేడు. ఏది సర్వేపల్లిలో దొరకలేదు, నీకు నెల్లూరులో దొరకలేదు, హైదరాబాద్లో దొరకలేదు, ఎక్కడెక్కడి నుంచో ఏదో వీడియోలు పెడుతున్నాడు. సాయంత్రం వస్తా, రేపు వస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నాడు? ఆయనకి ఏదో బైపాస్ సర్జరీ, ఎక్కడ? ముంబై హాస్పిటల్. ఎక్కడైతే గుడివాడలో 100 కోట్ల మట్టి మాఫియా బయటపడిందో, ఎవరెవరి ఖాతాల్లో ఎంతెంత డబ్బు పడింది, 1,12,00,000 మందా చటర్జీ అనేవాడు, లేకపోతే 1,12,00,000 మందా దీప్తి, ఇట్లా అకౌంట్స్లో పడ్డది. వాళ్ళకి ఐటీ నోటీసులు వస్తే వాళ్ళు పోయి వాపోతే, ఏమంటే మీరు మా డబ్బులని తీసేసుకున్నారు, మా దాంట్లో పడ్డాయి, ఐటీ నోటీసులు మాకు వస్తున్నాయి అంటే డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అన్నాడు. అంటే ఇవాళ ఏపీ సిఐడి ఢిల్లీ వెళ్ళింది అనగానే మరి తిరుపతిలో పెద్దిరెడ్డి మళ్ళా జారిపడ్డా. అంటే ఈ నైట్ ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఏ డ్రామా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు డ్రామాల్లో ఆరితీరినాళ్ళు. మనం చూసాం, సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తేనే ఒక పెద్ద రేస్ నడిచింది. హైదరాబాద్ నుంచి అవినాష్ రెడ్డి జంప్, ఆయన వెహికల్ మీద సిబిఐ వాళ్ళంతా మళ్ళీ వెనకాల ఒక పరుగు పందెం. ఏం జరిగింది? అతను వెంటనే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి కర్నూలు ఆసుపత్రిలో చేర్చారు. అవినాష్ రెడ్డి కర్నూలు వెళ్ళేలోపు వాళ్ళమ్మ వచ్చి హాస్పిటల్లో ఉంది, ఏదో గుండెపోటు అని చెప్పి. అతను హాస్పిటల్లో అమ్మ పక్కన ఉన్నాడు. చుట్టూతా మొత్తం వేల మంది కార్యకర్తలు, 100 మంది మరి వచ్చారు, ఎమ్మెల్యేలు, మంత్రులు. సిబిఐ వాళ్ళు గెస్ట్ హౌస్లో 3 రోజులు తిష్టేశారు. అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదన్నాడు ఎస్పీ. సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుద్దా? అతను ఎంపీఏ, ఇతను ఎంపీఏ. ఏంటి, అవినాష్ రెడ్డి ఎంపీగా అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐకి ఎలా టోకరా ఇచ్చాడో సేమ్ అదే టోకరా మిథున్ రెడ్డి కూడా ఇస్తాడా? లేదు, కొంచెం బాగోదులే మరీ రిపీట్ అని మళ్ళీ మారుస్తాడా టోకరా? అంటే ఇవాళ ఒక గేమ్ నడుస్తోందన్నారు మధుసూదన్ రెడ్డి గారు. దొంగ పోలీస్ ఆట నడుస్తోందంటున్నారు. ఎవరిది పై చేయి? దొంగది పై చేయవద్దా, పోలీసుది పై చేయవద్దా? సిఐడి రిక్త హస్తాలతో తిరిగి వస్తుందా, లేదు ఎత్తుకొచ్చుద్దా? ఎవరు? మిథున్ రెడ్డిని ఎత్తితే ఏంటి, ఎలా ఉంటుంది? వీటన్నిటిపైన ఇవాళ ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. ఒక్కసారి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయటం అంటూ జరిగితే ఇక అతను ఎన్ని రోజులు బయటకు వస్తాడు? ఎందుకంటే అరెస్ట్ చేసిన వాళ్ళంతా బయటికి రావాలంటే నెలలు పడుతుంది. ఒక కేసు కాదు, వరుసపడి గొలుసు కట్టు కేసులు పడుతున్నాయి. మనం చూసాం పోసాని కృష్ణమురళి పరిస్థితి, లేకపోతే బోరగడ్డ అనిల్ పరిస్థితి, వల్లభనేని వంశీ పరిస్థితి. ఏంటి, ఇవాళ ఒక కేసు మీద ఒక కేసు పడుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ కనుక చేయటం జరిగితే బుగ్గమఠం భూముల కేసు పడుద్దా, మదనపల్లి భూముల కేసు పడుద్దా, పుంగనూరు భూముల కేసు పడుద్దా? ఎందుకంటే మదనపల్లిలో ఫైళ్లు తగలబెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి స్వర్ణలత, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్ల మీద అటవీ భూములు ఉన్నాయి. అరే చుట్టూతా అటవీ భూములు, మధ్యలో 75 ఎకరాల పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడది? మంగళంపేట అడవుల్లో. అరే చుట్టూతా ప్రభుత్వ భూములు, మధ్యలో పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చింది? 22 ఎకరాలు. అది ఎక్కడ? రేణుగుంటలో. రేణుగుంట ఎయిర్పోర్ట్ పక్కనే వందలాది ప్రభుత్వ ఎకరాలు. ఏర్పేడు పారిశ్రామిక వాడ ఎక్కడి నుంచి వచ్చింది? అసైన్ ల్యాండ్ పెద్దిరెడ్డి స్వర్ణలతకి 22 ఎకరాలు.
అంటే ఇవాళ పెద్ద ల్యాండ్ మాఫియా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది లిక్కర్ మాఫియా. అంటే లిక్కర్ మాఫియాలో మిథున్ రెడ్డిని ఎత్తుకొస్తే ల్యాండ్ మాఫియాలో ఇరుక్కుంటాడా? మిథున్ రెడ్డి గారు ఒక్కసారి జైలుకి వెళ్ళారంటే ఇంకా మిథున్ రెడ్డి ఒకసారి జైలుకి వెళ్ళాడంటే మిథున్ రెడ్డితో పాటు ఇంకెవరిని లాక్కెళ్తాడు? వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రాన్ని లాక్కెళ్తాడా? లేదు, అసలు ఏకంగా బిగ్ బాస్ ఏది జగన్మోహన్ రెడ్డినే లాగేస్తే పోలా, ఇక అందరినీ లాగేసినట్టే కదా. ఏం జరుగుద్దో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.